ఒక మాట చదువుతుంది అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 38లో ఒక మాట ఉంటుంది. అదేదనగా అపోస్తలు 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. ఎవరిని అభిషేకించారంట? ఎవరిని అభిషేకించారు? నజరేయుడైన యేసును. ఎవరు అభిషేకించారు? యేసును ఎవరు అభిషేకించారు? దేవుడు అంటే ఎవరు? యేసు కంటే ఇంకా పెద్దవరు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇప్పుడు యేసు ప్రభుకే పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. అంటే ఈరోజు మీకు పరిశుద్ధాత్మ అవసరమా లేదా? అవసరమా లేదా? మరి వారం అంతా మీరు ఇంట్లో గడుపుతున్నాం, పరిశుద్ధాత్మతో మనం గడుపుతున్నామా లేదా? కేవలం ఆదివారం వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ అన్య భాషలు మాట్లాడతాం కదా. కొన్నిసార్లు మనం లోకం నుండి బలహీనం అయిపోతాం, వెనుకబడతాం, అవునా కదా? ప్రతిరోజు పనిలో పడి, ప్రతిరోజు మనం ఉన్న సమస్యలు పడి. కానీ ఈ వచనం గుర్తుపెట్టుకోండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ అధ్యాయం. యేసు ప్రభువే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, శక్తితో నింపబడ్డాడు. కాబట్టి మీరు ప్రతిరోజు మందిరానికి వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. అది మనకు అవసరం. యేసు ప్రభుకే, ఆయన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి అవసరమైనప్పుడు ఈ రోజులలో మనము పరిశుద్ధాత్మ లేకపోతే, మనకు దేవుని నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే, పరిశుద్ధాత్మతో మనం నడవకపోతే మనకు అపాయకరం. ఈ చివరి రోజులో ఉన్నాం. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారు. పరిశుద్ధాత్మ నీళ్ళు లేకపోతే నువ్వు గ్రహించలేవు. హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ. ఈరోజు అందరూ మనం అడగండి, దేవా మమ్మల్ని కూడా నువ్వు పరిశుద్ధాత్మతో నింపునైనా అడగండి. అయ్యా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, మమ్మల్ని నీ యొక్క శక్తితో నింపండి దేవా. నేను యేసయ్యా మాకు కూడా సహాయం దయచేసి అడగండి. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని కూడా నువ్వు పరిశుద్ధాత్మతో నింపునైనా నీ శక్తితో నింపమని అడగండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి లేనిది, మనకు పరిశుద్ధాత్మ లేనిది, దేవుని శక్తి లేనిది మనం ఏమీ చేయలేము. మన శక్తి మన జ్ఞానం ఏమో. అందుకే నీ వచనం అందరూ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అవసరమైనది. ఈ రోజులలో, ఈ చివరి రోజులలో నీకు నాకు పరిశుద్ధాత్మ ఎంతగానో అవసరం. ఎన్నో ప్రసంగాలు వినడం కాదు, మనం ఎంతో వాక్యం గంటలు గంటలు బోధించడం కాదు. ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మతో ఉన్నామా, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నామా అనేది ముఖ్యం. ప్రతిరోజు ప్రసంగాలు వింటారు, కానీ ఆత్మ నడిపింపు లేకపోతే రేపు అపాయం నీకు నాకు. అందుకే ఈరోజు దేవుని అడుగుతాం, పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని ఆత్మతో నింపునాయి, నీ శక్తితో నింపునాయన. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి మాకు అని అడగండి. పరిశుద్ధాత్మ మాకు సహాయం దయచేయండి. ఈ చివరి రోజులలో ప్రభా మన వెలుగుగా ఉండి ప్రభా నాయన ప్రార్థించేవారుగానైనా ప్రభా ఇదిగో ప్రార్థన యోధులుగా మమ్మల్ని తయారు చేయమని అడగండి. అయ్యా ప్రార్థన యోధులుగా తయారు చేయండి. ఆయన ఉపవాసం ఉండి ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టుకొని నీకు మొరపెట్టుటకు ప్రభా నీకు దగ్గర అవుటకు నైనా సహాయం దయచేయమని నాయన ప్రభా నీ రాకడ వరకు సిద్ధంగా అవుటకు నైనా సహాయం దయచేయమని అడగండి. పరిశుద్ధాత్మ దేవా అవును ప్రభా నేను కొన్నిసార్లు తప్పిపోతున్నాను, కొన్నిసార్లు బలహీనం అయిపోతున్నాను, కొన్నిసార్లు నేను ఆత్మ నడిపింపులో మేము ఉండలేకపోతున్నాం. అయ్యా ఈరోజు మాకు నైనా అది ఎంతో విలువైనది, ఎంతో ముఖ్యం ప్రభా. నేను తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం లేని మేమేమీ కూడా చేయలేము దేవా. ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని అయ్యా పరిశుద్ధాత్మ మా అందరికీ సహాయం దయచేయనైనా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.